అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నేను ఈ మధ్య కాకినాడ వెళ్ళి వస్తూ అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళిన వీడియో పెట్టాను అనమాట అండి. ఆ రిటర్న్ జర్నీలో ఈ శారీ కట్టాను. ఆ వీడియోలో చాలామంది ఈ శారీ ఎక్కడ తీసుకున్నారమ్మా, బాగున్నది అని పెట్టారండి. ఇది అమెజాన్లో తీసుకున్నానండి. ఆ తర్వాత నుంచి హడావిడిగా ఉండటం, ఊళ్ళు తిరగటంతో నేను దీని గురించి వివరం చెప్పలేకపోయాను అనమాట. ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. చాలా బాగున్నదండి. రెండు వెంపులా బార్డర్ తోటి ఈ చీరలను ఏమంటారంటే కాటన్, మధురై కాటన్ అని అంటారు. మధురై కాటన్ అనమాట అండి. నెంబర్ 1 కాటన్ అంతే. ఇంకా సిల్క్ కలవటం గట్రాలు ఏమీ ఉండదు. దీనిలో స్పెషల్ ఏంటో తెలుసా అండి, ఎన్నిసార్లు ఉతికినా సరే ఇది ముడుచుకోవట్లేదండి. ఇదేమి ఇప్పుడు ఇస్త్రీది కాదు, ఆల్రెడీ ఉతికేసాను, చాలాసార్లే ఉతికేసాను. కలర్ కూడా పెద్ద దిగలేదు. మెయిన్ సాధారణంగా ఇట్లా జరీ ఉంటే ముడుచుకుపోతుంది కదా, ఇది ముడుచుకోవట్లేదండి, ఇలానే ఉంటుంది. అంటే ఐరన్ అవసరం పడట్లేదు అనమాట. అలా అని ఇది ఏమన్నా సిల్కా అంటే కాదు, జరీనే. కానీ మరి ఎందుకో ముడుచుకోవట్లేదు. అందుకని నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండి. సరే మన వాళ్ళతో కూడా చెబుదాము అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. పక్కా కాటన్ అండి. మీరు గుర్తుపట్టుంటారు, ఇటువంటి శారీ ఒకటి నేను సంక్రాంతికి ముందు తెప్పించుకున్నానండి. సంధ్య కూడా కట్టుకున్నది, చిన్న బార్డర్ అనమాట, జరీ బార్డర్ చిన్నది వచ్చింది. అది చాలా బాగున్నది అని నేను తెప్పించుకుంటే సంధ్య ఒకసారి కట్టుకుంది. అమ్మ ఇది ఎంత బాగుందో అని చెప్పి జాతీయం చేసేసింది. సరే నాకు ఆ కలర్ కాంబినేషన్ నచ్చింది. ఇలానే డార్క్ రెడ్ బ్లాక్ తోటి ఉన్న, దీన్ని ఏం డిజైన్ అంటారో నాకు టక్మని గుర్తు రావట్లేదు. ఆ డిజైన్ బాతిక్ అంటారు, బాతిక్ డిజైన్ అంటారు అనుకుంటండి. బాతిక్ డిజైన్ తోటి ఉన్న మధురై కాటన్ శారీ అండి. పళ్ళు అంతా కూడా ఇట్లా జరీ గీతలు వచ్చింది. చాలా బాగున్నదండి. మీకు కావాలంటే హ్యాపీగా తెప్పించుకోండి చక్కగానే. ఇందులో బ్లౌజ్ రాలేదండి, నా దగ్గర ఉన్న మామూలు రూబీ బ్లౌజ్ పీస్. అని శారీ మాత్రం సూపర్గా ఉన్నదండి. చక్కని మంచి కాటన్ అనమాట. కట్టు చెంగులో బార్డర్ తీసి నేను ఇక్కడ హ్యాండ్స్కి వేయించుకుని బ్లౌజ్ కుట్టించుకున్నాను. బాగుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కుట్టించుకోండి, లేదు అంటే ప్లెయిన్ బ్లౌజ్ వేసేసుకుని స్నఫ్ కలర్ బ్లౌజ్ వేసి కట్టుకున్నా బాగుంటుందండి. దీని లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి. దీని కాస్ట్ వచ్చి 1250 1300నండి అంతే. అంటే టక్మని నాకు గుర్తు రావట్లేదు, అంతే అండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు తెప్పించుకోండి. అమెజాన్లో అవైలబుల్గా ఉందన్నమాట. అలానే ఈ మధ్య ఈ శారీ తెగ కనిపిస్తోందండి. మీరు గుర్తుపట్టారా అండి? ఇది యానిమల్ సినిమాలో రష్మిక గారు కట్టిన శారీ ఇది. నేను అది చూసినప్పుడు అబ్బాయి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎంత బాగుందో, ఈ శారీ ఎక్కడన్నా దొరికితే తెప్పించుకుందాము అని అనుకున్నా. అమెజాన్లో దొరికిందండి. మంచి క్లాత్ అయితే చాలా బాగున్నదండి. శారీ కూడా చాలా బాగున్నది. ఎలా ఉందంటే మనకి ఇప్పుడు కుప్పడం శారీస్ అవి వస్తున్నాయి చూడండి, ఆ టైప్లో ఉంది. చాలా బాగున్నదండి. శారీ అంతా కూడా సన్న జరీ చెక్స్ వచ్చింది. మంచిగా బార్డర్ వచ్చి కొండలంచ అంటాం కదా, దీన్ని ఏమంటారు, కొండల టెంపుల్ బార్డర్ అంటాం కదా. మా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు కొండలంచ అనేవాళ్ళండి. కొండలంచతోటి వచ్చిన రెండు వెంపుల బార్డర్ వచ్చి చాలా బాగున్నది ఈ శారీ. ఇదిగోండి, ఇదేమో పళ్ళు కూడా సింపుల్గానే ఉంది. చాలా బాగుందండి. మా ఆడపడుచుకైతే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను కాకినాడ వెళ్ళినప్పుడు చీరను చూసి, అదేంటి నువ్వు కొనుక్కున్నావు, నాకు వైట్ అంటే ఇష్టం కదా, నువ్వు ఎందుకు పెట్టలేదు అని వెంటనే అక్కడి నుంచే ఆర్డర్ పెట్టి చేసేసిందండి. తనకు కూడా అందేసింది, చాలా బాగుందని చెప్పింది. ఈ శారీలో బ్లౌజ్ కూడా వచ్చిందండి. బ్లౌజ్ కుట్టించుకున్నాను. రెడ్కి ఇట్లా సన్న గోల్డ్ చెక్స్ తోటి వచ్చింది. బ్లౌజ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను, లైనింగ్ వేసి కుట్టించుకున్నాను. చాలా బాగున్నదండి. దీని కాస్ట్ కూడా 1350 అనుకుంటండి అంతే. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తెప్పించుకోండి. సూపర్గా ఉందండి చీర, చాలా బాగున్నది అనమాట. ఈవినింగ్ టైమ్స్ అది కట్టుకుంటే బాగుంటుంది. ఇదొక శారీ కూడా అమెజాన్ నుంచే తెప్పించాను. తర్వాత ఈ చీర ఒకటి తెప్పించానండి. నాకు ఇది అమెజాన్ అందులో చూస్తే నాకు బాగా నచ్చిందనమాట. అందుకని ఇది తెప్పించా. కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నాకు అంత క్వాలిటీ నచ్చలేదండి. ఇది అంటే పెద్ద కాస్ట్ ఏమీ కాదనుకోండి, అయినా సరే క్వాలిటీ అంత పెద్ద నచ్చలేదు. అందుకనే ఇది రిటర్న్ చేసేయటానికే పెట్టానండి. అమెజాన్లో ఏంటంటే మనం నచ్చకపోతే హ్యాపీగా రిటర్న్ చేసుకోవచ్చండి. కాకపోతే కవర్సు అవన్నీ కూడా జాగ్రత్తగా అవే ఉంచాల్సి ఉంటుంది మనం. అలానే వాటికున్న ట్యాగ్స్ అవన్నీ కూడా అలానే ఉంచాలి.
అందుకనే ఈ శారీని పెద్దగా మీకు చూపట్లేదు అనమాట అండి. సరే, ఈ బ్లౌజ్ పెడదాము, అందరూ వర్క్ బ్లౌజులు తీసుకుంటున్నారు, నేను ఎప్పుడు తీసుకోలేదు, వర్క్ బ్లౌజులు తీసుకుందామని పెట్టానండి. బాగుందండి. ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా ఇట్లాగా మొత్తం చిప్స్ వర్క్, తర్వాత ఎంబ్రాయిడరీ చెక్స్గా ఉన్నదనమాట. మొత్తం నెక్కి, ఇదిగోండి నెక్కి, హ్యాండ్స్కి అంతా కూడా ఇలా వచ్చింది. ఈ బ్లౌజులు అన్ని కలర్స్లోనూ ఉన్నాయి, అన్ని సైజెస్ కూడా ఉంటాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇది నేను డార్క్ వైన్ కలర్ తెప్పించాను అనమాట అండి, శారీకి మ్యాచ్ అవుతుంది నని, అసలు చూద్దాము నని. ఈ రెడీమేడ్ బ్లౌజులకి ఏంటంటే ఇలా కప్స్ ఇస్తారు, మనకి నచ్చితే ఉంచుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ టక్స్ ఉంటాయండి, అవి తీసేసి ఆ కప్స్ తీసేసి మనం యూజ్ చేయొచ్చు. క్వాలిటీ చాలా బాగున్నదండి, వర్క్ కూడా చాలా బాగుంది, స్టిచ్చింగు అంతా కూడా బాగున్నది. కొంచెం నాకు కొద్దిగా టైట్ అయిందండి. నాకు టైట్ అయ్యింది అంటే నేను మా రమ్యకి ఇచ్చేయొచ్చండి, రమ్యకి సరిపోతుంది అనమాట, అందుకనే ఉంచాను. బ్లౌజ్ అయితే చాలా బాగున్నదండి. మీరు ఇలాంటి బ్లౌజులు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఒక్కసారి మెజర్మెంట్స్ చూసుకుని మీ కరెక్ట్ సైజుని మెన్షన్ చేయండి. అక్కడ 38 36 40 ఏంటి అన్నది, అదొక్కటే అండి. బ్లౌజ్ అయితే బాగున్నది, అన్ని కలర్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన కలర్ కూడా తెప్పించుకోవచ్చు. అలానే ఇది ఒకటి గ్రీన్ ఒకటి బాగా నచ్చి తెప్పించుకున్నాను. ఈ మధ్య గ్రీన్ పట్టుచీర ఒకటి తీసుకున్నాను కదండి, ఈ బ్లౌజ్ చూడంగానే ఆ గ్రీన్ పట్టుచీరకు మ్యాచ్ అవుతుంది అనుకుంటా అని చెప్పి ఇదే ఆర్డర్ చేసి తెప్పించాను. బాగుందండి. ఇదేమో ఫ్రంట్, ఇవి రెండు కూడా ఫ్రంట్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. బ్యాక్ సైడ్ చూడండి, ఇదిగోండి ఇదేమో బ్యాక్ సైడ్. ఇలా హ్యాండ్స్ అంతా కూడా వర్క్ వచ్చి ఉన్నది. ఏమంటే రెడీమేడ్ బ్లౌజుల్లో మనం తెప్పించుకుంటాము కదా, మనం వేసుకోగానే పర్ఫెక్ట్గా సరిపోయినట్లేమీ ఉండవు, ఎందుకంటే ఇవి ఒక కొలత ప్రకారం కుట్టేస్తారు. ఇప్పుడు బాడీ సరిపోవచ్చు, హ్యాండ్స్ లూజ్ అవ్వచ్చు. అలానే కొందరికి బాడీ సరిపోవచ్చు, హ్యాండ్స్ టైట్గా ఉండొచ్చు. కావాలంటే కొద్దిగా ఖర్చు ఉంటుంది, ఇప్పుకోవచ్చు. లూజ్ కావాలి అనుకుంటే, టైట్ కావాలనుకుంటే ఒక కుట్టు వేసుకోవాలి. నాకేంటంటే ఇవి హ్యాండ్స్ కొద్దిగా లూజ్గా ఉన్నాయన్నమాట అండి, అందువల్ల ఒక కుట్టు వేసుకుంటాను. మీకు వేసుకుని చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇట్లా ఇంత లూజ్ వేసుకోం కదా, ఒక కుట్టు వేద్దాము అని చెప్పి ఉంచాను. బాడీ టైట్ వచ్చినాయి, హ్యాండ్స్ అయితే లూజ్ వచ్చినాయి అండి. రమ్య కోసం ఉంచుదామని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మనకి నచ్చలేదు అని అంటే అమెజాన్లో హ్యాపీగా మనం రిటర్న్ చేసేయచ్చు అండి, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, రిటర్న్ కూడా చేసుకోవచ్చు. అలానే మనం రిటర్న్ చేసినప్పుడు అమెజాన్లో ఉండే బ్యూటీ ఏంటంటే వెంటనే మనీ వచ్చి మళ్ళీ మన అకౌంట్కి పడిపోతుందండి. 2 ఆప్షన్స్ ఉంటాయి, మీరు అమెజాన్ అకౌంట్కి వేయమంటారా డబ్బులు, లేదా మీ బ్యాంక్ అకౌంట్కా అని అడుగుతారనమాట. నేనైతే సాధారణంగా మాకు అమెజాన్ అకౌంట్ కూడా ఉంటుంది, ఆ అమెజాన్ అకౌంట్లోనే వేసేయమని పెడతాను అనమాట. వెంటనే మనీ పడిపోతుంది, మనకి వెనక్కి వచ్చేసేస్తుంది అనమాట. అమెజాన్ అనేది చాలా పెద్ద సంస్థ అండి, మీకు ఎప్పుడు కూడా ఎటువంటి ఫ్రాడ్ ఇటువంటి ఏమీ జరగవు. ఒకవేళ ఇన్ కేసు మొన్న ఎవరో పెట్టారు నాకు మనీ వెనక్కి రాలేదమ్మా అని, వెంటనే మనం మెయిల్ పెడితే వెంటనే రెస్పాండ్ అవుతారండి. అమెజాన్ అనేది చాలా పెద్ద సంస్థ అనమాట అండి, మనం పూర్తిగా నమ్మవచ్చు. అందుకనే మీకు క్వాలిటీ విషయంలో కూడా చూస్తే చాలా మంచి క్వాలిటీయే ఉంటాయి అమెజాన్లో. ఎందుకు అని అంటే అది చాలా పెద్ద సంస్థ, ఎవరు పడితే వాళ్ళు అందులో సేల్ చేయడానికి ఉండదన్నమాట. మిగతా యాప్లన్నిటిలో కూడా ఎవరైనా సేల్ చేసేయచ్చు, ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు, అమ్మేసుకోవచ్చు వాళ్ళ సరుకులు. కానీ అమెజాన్లో అలా కాదండి. అందువల్ల మీకు అమెజాన్లో వీలైనంత మటుకు కూడా చాలా మటుకు మంచి క్వాలిటీయే దొరుకుతాయి. ఇన్ కేస్ మనకి నచ్చలేదమ్మా హ్యాపీగా మార్చుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వస్తువులు అమెజాన్లో దొరికినట్లు మనకి బయట దొరకవండి. సపోజ్ ఈ బ్లౌజే ఉన్నదండి, ఈ బ్లౌజ్ మనం ఏ షాప్కి వెళ్ళి మనం అడగగలం? శారీస్ అంటే కొనుక్కుంటాం కానీ ఇటువంటి బ్లౌజులు ఇలాంటివి ఏమీ అడగలేం కదండి. ఈ పెద్ద కాస్ట్ ఉండవండి, ఇది 400 చేంజ్ అంతే, ఇది కూడా అంతే. నేను డిస్క్రిప్షన్లో ఇస్తానులేండి వీటి వివరాలన్నీ కూడా. కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. మీరు తెప్పించుకునేటప్పుడు మాత్రం ఒక్కటే సైజు కరెక్ట్గా మెన్షన్ చేయండి. కొంచెం ఇలా కిందికి వెళితే సైజెస్ అన్నీ దొరుకుతాయి, కలర్స్ దొరుకుతాయి, సైజెస్. ఇంకా దిగువకి వెళ్తే రివ్యూస్ కూడా కనిపిస్తాయి, రివ్యూని బట్టి కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే అండి. అలానే మీరు రిటర్న్ చేసేటప్పుడు ఇటువంటి ట్యాగ్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇలానే ఉంచాలండి, ఇవి లేకుండా మాత్రం రిటర్న్ తీసుకోరు. సో మనం ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడే జాగ్రత్తగా ఈ ట్యాగులు అవన్నీ పీకి అవతల పడేయటం ఇటువంటివన్నీ చేయకుండా ఇవన్నీ ఇలానే ఉంచి వేసుకు చూసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత అప్పుడు ఇవన్నీ తీసేయండి. ఓకే అండి.
ఇదిగో ఇట్లా మనకు వస్తాయి కదా, కవర్లో వస్తుంది కదా అమెజాన్ కవర్లో, ఇటువంటి కవర్లు అవి అలానే ఉంచితే బెస్ట్ అండి. ఇప్పుడు రిటర్న్ చేయటానికి, మీరు రిటర్న్ గురించి అడిగారు కాబట్టి నేను వివరంగా చెప్తున్నాను అనమాట. ఈ శారీస్ 2 అయితే సూపర్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు ఆర్డర్ చేసుకోండి, నో డౌట్ బాగున్నాయి. ఇది ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదండి, హాయిగా ఉన్నది, కట్టుకుంటే చెమట కూడా చక్కగా పీలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 కలర్ అసలు దిగలేదు. నెంబర్ 3 జరీ అసలు ముడుచుకోలేదు, ఎంత ఉతికినా అని. ఈ 3 అంశాలతో ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. దట్టు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదండి. అందుకని మొన్న అడిగారు కదా, అందుకనే వివరంగా చెప్తున్నాను అనమాట అండి. నాకు నచ్చినవి అప్పుడప్పుడు ఆర్డర్ పెడుతూ ఉంటాను. ఏవి పడితే అవి కూడా నేను ఆర్డర్ చేసి తెప్పించనండి. అందులో కూడా వెతికి చాలా టైం తీసుకుంటాను. బాగుంటేనే మీకు చెప్తానండి. ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయండి. ఓకే అండి. ఏమండి, మరొక మాట ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఖాళీగా ఉన్నప్పుడు ఊరికే ఫోన్లు చేసి అందరితో మాట్లాడటం, పిచ్చబట్టి మాట్లాడటం ఇటువంటివి ఏమీ చెయ్యొద్దండి. హ్యాపీగా అమెజాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, విండో షాపింగ్ చేయండి. మీకు ఏమన్నా నచ్చితే యాడ్ కార్టులో కొట్టుకోండి, లేదా బై నవ్వు కొట్టుకోండి. హ్యాపీగా ఇంటికే వస్తాయండి. లేదు అంటే సిఓడి ఆప్షన్ కూడా ఉంటుంది. వస్తువు వచ్చిన తర్వాత కూడా మనీ పే చేసే విధానం ఉంటుంది. కాబట్టి హ్యాపీగా విండో షాపింగ్ చేసి మీకు నచ్చిన వస్తువులన్నీ కొనుక్కోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే, అప్పటి వరకు ఉంటానండి.